ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026లో దీపావళికి, రెండవ భాగం 2027లో దీపావళికి విడుదల కానుంది. నిర్మాత నమిత్ మల్హోత్రా. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రామాణికంగా, పవిత్రంగా మరియు అద్భుతమైన విజువల్స్తో రూపొందించడానికి కృషి చేస్తున్నారు. కేజీఎఫ్ నటుడు యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. కేజీఎఫ్ నటి శ్రీనిధి శెట్టి మొదట సీత పాత్ర కోసం ఎంపికయ్యారు. కాని తరువాత ఆ పాత్ర సాయి పల్లవికి దక్కింది. శ్రీనిధి మాట్లాడుతూ సాయి పల్లవి ఆ పాత్రకు గొప్పగా సరిపోతుందని అన్నారు. ఈ చిత్రంలో రాముడి పాత్రను రణ్బీర్ కపూర్, సీత పాత్రను సాయి పల్లవి, లక్ష్మణుడి పాత్రను రవి దూబే పోషిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల నటించనున్నారు. లారా దత్తా కైకేయి పాత్రలో, అరుణ్ గోవిల్ దశరథుడి పాత్రలో, షీబా చద్దామంతర పాత్రలో కనిపించిన స్టోరీ. ఈ చిత్రం వాల్మీకి రచించిన గొప్ప ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ఇది రాముడు, సీత మరియు రావణుడి యొక్క కథను తెలియచేస్తుంది. రాముడు అయోధ్యకు యువరాజు, ధర్మం మరియు నీతికి ప్రతిరూపం. సీత ఆయన భార్య, పవిత్రత మరియు భక్తికి చిహ్నం. రావణుడు లంకకు రాజు, తెలివైనవాడు కాని అహంకారి. కథ వారి జీవితాలు, వారి మధ్య సంబంధాలు మరియు మంచి మరియు చెడు మధ్య జరిగే పోరాటం చుట్టూ తిరుగుతుంది. మొదటి భాగం రాముడి బాల్యం మరియు సీతతో ఆయన వివాహం వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రొడక్షన్ వివరాలు. ఈ చిత్రాన్ని 2 భాగాలుగా నిర్మిస్తున్నారు. మొదటి భాగం 2026లో దీపావళికి మరియు రెండవ భాగం 2027లో దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్తో అత్యంత ఉన్నతమైన సాంకేతికతతో నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సినిమాను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రముఖ విఎఫ్ఎక్స్ స్టూడియో డిఎన్ఈజీ అధిపతి నమిత్ మల్హోత్రా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగమని ఆయన తెలిపారు. యష్ కేవలం రావణుడి పాత్ర పోషించడమే కాకుండా ఈ చిత్రానికి సహనిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం సాయి పల్లవి అశోక వాటిక సన్నివేశం